ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 లక్ష్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి పట్టభద్రులు కృషి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, పుకార్లను నమ్మవద్దని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కలుపు మొక్కల నివారణకు వినియోగించే పారాక్వాట్ మందును నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం P4 లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన P4 వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మార్గదర్శకులకు అవార్డులు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. ఏడాది కాలంలో 1.06 లక్షల మంది మార్గదర్శులు 10.30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ, సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకొచ్చారు. 10,97,000 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారు. ఇది ఒక మోడల్. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి పశు వైద్య విద్యా పట్టభద్రులు కృషి చేయాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో గవర్నర్ నిన్న పాల్గొని వివిధ కోర్సులు పూర్తి చేసిన 415 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, పాడి పరిశ్రమ అభివృద్ధిలో సవాళ్ల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. హడ్కో ద్వారా 11,000 కోట్లు, నాబార్డు ద్వారా 7,500 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ, ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాజధాని అయిపోతుంది 3 సంవత్సరాల్లో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకు పూర్తి చేస్తామని అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. కాబట్టి అమరావతి అనేది ఆగదు. కలుపు మొక్కల నివారణకు గడ్డి మందుగా పిలిచే పారాక్వాట్ను శాశ్వతంగా నిషేధించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో నిన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పారాక్వాట్ మందు మానవాళికి, పర్యావరణ పరిరక్షణకు ముప్పుగా మారిందని, దీన్ని వినియోగిస్తున్నప్పుడు పీల్చడం వల్ల రైతులు, కూలీలు చర్మ, శ్వాస సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే 70 దేశాలు పారాక్వాట్ మందును నిషేధించాయని, ఆ మందు తయారీ, దిగుమతి, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈ తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరులో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, ఇటీవల విశాఖపట్నానికి ద్రవీకృత పెట్రోలియం వాయువు ఎల్పీజీ నౌక చేరటంతో గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సరఫరాను పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత కూడా లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంపద సృష్టి ముఖ్యమని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వి అనిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాకు వివిధ శాఖల ద్వారా సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు 118 కోట్ల రూపాయలతో భూసేకరణకు ప్రతిపాదించామని మంత్రి అనిత తెలియజేస్తూ, రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్స్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్ గా చేయడానికి గవర్నమెంట్ సిద్ధం. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు హ్యాపీగా ఇస్తేనే అది రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ArcelorMittal దగ్గర మేము తీసుకున్న రైతులు కానీ, అమరావతి దగ్గర తీసుకున్న రైతులు కానీ, ఎక్కడైనా కూడా రైతుల దగ్గర నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తీసుకున్నాం. ఈ జిందాల్ విషయంలోని కూడా మేము అలాగే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఈ రోజు వరకు ఎప్పుడో ప్రొసెసర్ అయిపోయింది, కానీ కొంతమంది ఇంకా మాకు రావాలి అన్న పొజిషన్స్ లో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే జెన్యూనిటీ చూసుకుని మేము చేస్తాం. తెలంగాణలో వాహనాలకు ద్రవీకృత పెట్రోలియం వాయువు ఎల్పీజీ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఎల్పీజీ సరఫరాదారులతో మంత్రి నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు గ్యాస్ సరఫరాను పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాస్తానని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 2035 నాటికి 2.10 సంతానోత్పత్తి రేటు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.50గా ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త జనాభా స్థిరీకరణ విధానాన్ని రూపొందించిందని తెలిపారు. సంతాన రేటు తగ్గటంతో శ్రామిక శక్తి తగ్గటం, వృద్ధుల సంఖ్య పెరగటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. మాతృత్వం, సంజీవని, శక్తి, క్షేమం, నైపుణ్యం వంటి 5 అంశాలతో జనాభా స్థిరీకరణ ప్రణాళికలు అమలు చేస్తామని వెల్లడించారు. జనాభా స్థిరీకరణకు ప్రజల సహకారం అవసరమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోటలో 23.95 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యార్థి మిత్ర పథకం కింద అవసరమైన వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 లక్ష్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి పట్టభద్రులు కృషి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, పుకార్లను నమ్మవద్దని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.